నందిని ఏం చేస్తున్నావు? ఇంకా సర్వపిండి పెడుతున్నా. సొరపిండ ఏమో ఆకులు అలం వేసావు దాంట్లో. ఈ ఆకులు అలం కాదు, కల్వాకు, ఉల్లిగడ్డ, ఇంకేది జీలకర్ర వేసిన కొంచెం, ఎల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ. అల్లం ఎల్లిగడ్డనా? ఏం చేయాలి మరి ఇప్పుడు దాన్ని? దీన్ని సర్వపిండి పెట్టాలి, తినాలి. కలుపుతావా? ఇగోంది కలపాలి, పెట్టాలి, తినాలి. బాగా చేస్తావా నందిని సొరపిండి? మంచిగా ఉంటుంది. పల్లీలు సర్వప్ప అంటారా? సర్వపిండి అంటారు. సొరపిండి అంటారా? ఎట్లా పెట్టాలి నందిని అది? ఇంకో ఇంట్లోనే ముగ్గురులో నూనె పోసి సర్వకు ఒత్తితే మంచిగా ఉంటుంది. ముగ్గురులో నూనె పోసి పోస్తావా? ఏమైంది నందిని ఇంకా కలుపుతున్నావు నువ్వు? నూనె అయిపోయింది, పెడతా. అగో నూనె పోస్తున్నావు నందిని. సర్వప పెట్టాలి. నీకు బాగా వేడి వస్తుందా నందిని సర్వప్ప? సూపర్ ఉంటుంది మరి సర్వప్ప. అవునా? నువ్వు కూడా తిన్నావు కదా, సూపర్ ఉన్నది అన్నావు. ఆ నూనె కలపాలి అట్లా తిండి. ఇట్లా అంటే మంచిగా మొత్తం కలుస్తుంది కదా. నాకు నేర్పిస్తావా నందిని? నేర్పిస్తా. నేర్చుకుంటా అంటే నాకు కూడా పని తప్పుతుందిగా. నీకు కూడా పని తప్పుతుంది. అవును మరి. నీకెందుకు పని తప్పుతుంది? సర్వపిండి పెట్టుడు. దాన్ని అట్లా వస్తానా? ఇట్లా వస్తుంది దీన్ని. మందం పెడతారా పల్సా పెడతారా నందిని? ఇష్టం, మందం పెట్టుకోవచ్చు, పల్చా పెట్టుకోవచ్చు, కానీ నేను పల్చానే పెడతా. మందం పెట్టుకుంటే మంచిగా అనిపించదు. కరివేపాకు అవపడుతుందా? కోసిన మంచిగా కోసేసిన తరిగిన సన్నగా. కరివేపాకు వల్ల ఏంది లాభం నందిని? కల్మాకు ఎక్కువ తింటే కళ్ళు మంచిగా కనిపిస్తాయి. అవునా? చాలా బెనిఫిట్స్ ఉన్నట్టున్నాయిగా. అవును మరి. సర్వప్ప తింటే మంచిదా నందిని? సర్వపిండి తింటే కూడా చాలా మంచిది. అవునా? ఎంతసేపటి తర్వాత అయినది ఇప్పుడు అది? ఒక 10 నిమిషాల తర్వాతకి అవుతుంది. ఆఫ్ చేయగా. ఇంకెంత చేస్తావా? అది అయిపోయినాక మళ్ళీ చేద్దాం. అయిపోయిందా నందిని? అయిపోయిందా నందిని? ఎంతసేపు వండుతావు ఇంకా అది? వండుతలేను, సర్వప్ప పెడుతున్నా. సర్వప్ప పెడుతున్నావా? నాకు ఆకలి అయితే లేదా? ఇగో అయింది. తిందామంటే ఒక 2 నిమిషాలు అయితే అవుతుంది. సూపర్ సూపర్ అయింది నందిని. సూపర్ ఉంది. దీంట్లో కూడా పెట్టినావా? దాంట్లో కూడా పెట్టినా. దీంట్లో రెండిట్లో పెట్టినావుగా. తొందరగా అవుతుందని. ఇంత మంచిదాన్ని అవుతుంది నందిని. అమ్మో, ఎప్పటి నుండి? ఎప్పటి నుండి? అప్పటి నుండి. అప్ప పెడుతున్నప్పటి నుండి. అంతే ఇక. అవి అయిపోయినాక అప్ప అయిపోయినాక మంచిదాన్ని అవుతావు, అప్పు ఉన్నాక మంచిదాన్ని అవుతావు. అయింది. అయిందా? అయింది. దింపిగా మరి ఇవన్నీ బంద్ చేసిన. పెట్టి తిందాం ఆకలి అవుతుంది. పెడతా. నాకు గిన్నెలో పెట్టేసి పెట్టి వరకు. నందిని ఏమైంది? ఎప్పుడు పెడతావు ఇంకా? తొందర పెట్టి ఆకలి అవుతుంది. ఆకలి సర్వప్ప అయితే చేసింది నందిని. అక్కపోయింది నందిని దానికి. తొందర పెట్టి నందిని, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. నేను సర్వప్ప తింటున్నా. సర్వప్ప అయితే సూపర్గా ఉంది, మస్తు టేస్టీగా ఉంది. మీలో ఈ సర్వప్ప ఎంతమందికి ఇష్టమో అందరైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. బా సూపర్ సూపర్, మామూలుగా అయితే లేదు, మస్తు ఉంది సర్వప్ప అయితే. ఏంటిది ఇదా? ఇది కూర్చో, ఇద్దరం తిందాం. ఇదా? ఇట్లా పట్టుకో, ఇంకా తిని. బాగుంది. ఆహాహా.
శుభాష్ శుభాష్ ఏమన్నా పెట్టినా మంచిగా పెట్టినా నందిని. చాలు తీరా ఓకేనా? నందిని అయితే సర్వపై సూపర్ పెట్టింది. ఇలా మీరు కూడా సర్వప చేసి తింటే అందరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.